హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి శుభవార్త. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు ఒక పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇది. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి కానీ గ్రూప్ 2 అండ్ డిఎస్సి, పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ అండ్ విద్యుత్ శాఖ, ఎక్సైజ్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేయడానికి అఫీషియల్గా ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది. సో రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దానికి సంబంధించి పోస్టుల వారిగా క్వాలిఫికేషన్స్ ఏంటి, సో అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు మీకు లైక్ చేయడానికి. ఒక చిన్న లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంతే. సో తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్గా ఈరోజు మనకి ఇక్కడ ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటీస్ ఏంటి, మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, 1 by 1 అంతా కూడా క్లియర్గా చెప్తాను. ప్రతి ఒక్కరు వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మనకి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ అనేది 10,000కి పైగా వేకెన్సీస్తో మనకి నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు కదా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్కి సంబంధించి. అయితే అందులో మనకి ఆల్రెడీ ఫేజ్ 1కి సంబంధించి 1523 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. మిగతా శాఖలకి సంబంధించి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ఇక్కడ కంప్లీట్గా షెడ్యూల్ ఇచ్చారు. అంతేకాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది అప్రూవల్ అయితే ఇచ్చేస్తుందన్నమాట. ఎటువంటి అడ్డంకులు అయితే లేవు ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి. ఫేజ్ 2కి సంబంధించి మనకి 3000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 15th Septemberన నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. సో మిగతా ఫేజెస్కి సంబంధించేమో 15th Octoberన మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారు. ఏ పోస్ట్కి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి 1 by 1 క్లియర్గా అయితే చూద్దాము. సో ఫస్ట్ మనకి ఫేజ్ 2కి సంబంధించి గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి ఉద్యోగాలకి ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మిగతా శాఖలకి సంబంధించి మనకి చాలా పోస్ట్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఇప్పుడు మనము 1 by 1 ఆ క్వాలిఫికేషన్స్ అండ్ వేకెన్సీస్ చూద్దాం. మనకి ఫేజ్ 2 కింద 3000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఇందులో మనకి హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి 45 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ బీఎస్సీ హార్టికల్చర్ లేదా సంబంధిత హార్టికల్చర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి 164 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి బీవీఎస్సీ అండ్ ఏహెచ్ ప్లస్ వెటర్నరీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించి 29 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ ఉండి బీఈడి లేదా సంబంధిత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు ఉండాలి అనమాట. నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, సో దీనికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 26 ఉన్నాయి. సో దీనికి డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 20 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధిత టెక్నికల్ లేదా సైన్స్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, మీకు అందరికీ తెలిసిందే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 15 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి సంబంధిత సైన్స్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, సివిల్ కానీ కెమికల్ కానీ ఎన్విరాన్మెంటల్కి సంబంధించి. పోలీస్ కానిస్టేబుల్ 542 ఉన్నాయన్నమాట, నార్మల్గా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ డిప్లొమా వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ 205 వేకెన్సీస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ వాళ్ళు ఎలిజిబుల్. కమ్యూనికేషన్ పోలీస్ కానిస్టేబుల్ 200 వేకెన్సీస్ ఉన్నాయి, దీన్ని కూడా ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ వేకెన్సీస్ 198 ఉన్నాయి, దీనికి ఇంటర్మీడియట్ కానీ లేకుంటే 10th కానీ పాస్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఐ సివిల్కి సంబంధించి 182 ఉన్నాయి, ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించి నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 43, సంబంధిత సైన్స్ లేదా పీజీ లేదా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫైర్మెన్కి సంబంధించి ఇంటర్మీడియట్ వాళ్ళు, డ్రైవర్ ఆపరేటర్కి సంబంధించి ఇంటర్మీడియట్ ప్లస్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ వార్డర్కి సంబంధించి పోస్టులకి ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉమెన్ వార్డర్కి సంబంధించేమో ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి డిగ్రీ లేదా సంబంధిత క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి సంబంధించి
టెక్నికల్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏఎస్ఓ పోస్టులు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనమాట 196 ఉన్నాయి. సో దీనికి స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా ఎకనామిక్స్కి సంబంధించి డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ ఇంకా మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించి 104 ఉన్నాయి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు. అండ్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి కూడా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా మనకి గ్రూప్ 2కి సంబంధించి చాలా పోస్టులు ఉన్నాయి కదా. మనకి అసిస్టెంట్ రిజిస్టర్ అని, జిఎస్టీ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఎంపీడీఓ అండ్ డిప్యూటీ తహసీల్దార్, వీటన్నింటికి కూడా ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సీనియర్ అకౌంటెంట్ ఇలా అకౌంట్స్ రిలేటెడ్ పోస్టులకు మాత్రమే కామర్స్ లేదా అకౌంట్స్కి సంబంధించి డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా మీరు స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ రాకి సంబంధించి సంబంధిత విభాగంలో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి ఫేజ్ 3కి సంబంధించి ఇంజనీరింగ్ అండ్ ఇతర డిపార్ట్మెంట్స్కి సంబంధించి 1638 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. ఇందులో మనకి టెక్నికల్ అసిస్టెంట్ మైన్స్కి సంబంధించి జియాలజీ లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధిత విభాగంలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ రాయల్టీ ఇన్స్పెక్టర్, దీనికి జియాలజీ సంబంధిత డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ సంబంధిత పీజీ సంబంధించి కెమిస్ట్రీ విభాగంలో చేసిన వాళ్ళ ఎలిజిబుల్. నెక్స్ట్ బీఈ బీటెక్ వాళ్ళకి సంబంధించి ఏఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఏఈ ఏపీజెన్కు సంబంధించి కానీ ఏపీసీ పీడీసీఎల్కి సంబంధించి ఆల్రెడీ మనకి రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ మన ఛానల్ కూడా వీడియోస్ అయితే పెట్టడం అయితే జరిగింది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ విద్యాశాఖకి సంబంధించి మనకి డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాళ్ళు ఈ యొక్క టీచింగ్ పోస్ట్కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారో అందులో మనకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉన్నాయో వీటికి మీరు నార్మల్గా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ లేకుంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ పాస్ అయి ఉండి టెట్ అనేది మీరు పాస్ అయితే సరిపోతుంది. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. సో నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇచ్చేసేమో డిగ్రీ పాస్ అయి ఉండి బీఈడీ సంబంధిత సబ్జెక్ట్స్లో బీఈడీ చేసి ఉండి టెట్ పాస్ అయి ఉండాలి. ఇన్స్ట్రక్టర్స్కి అయితేనేమో టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. డిఈఓ పోస్ట్ అంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి సో వాటికి వచ్చేసి డిగ్రీతో పాటు పీజీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆల్రెడీ రీసెంట్గా తెలంగాణలో రిలీజ్ అయిన ఈ పోస్టులు. నెక్స్ట్ ఫైనల్గా అసిస్టెంట్ డైరెక్టర్ అడల్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి సంబంధిత విభాగంలో పీజీ లేదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ మనకు ఉన్నటువంటి పోస్టులు దాదాపుగా డిగ్రీ కానీ బీఈబీటెక్కి సంబంధించి కానీ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో జాబ్స్నే ఉన్నాయి. సో మీరు అన్నీ కూడా ప్రాపర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి సంబంధించి అప్డేట్ అనమాట. మనకి 15th సెప్టెంబర్న ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్తో పాటు మిగతా గ్రూప్ 1 సర్వీసెస్ కాకుండా మిగతా వాటికి సంబంధించి సో మనకి ఈ యొక్క పోలీస్ శాఖకి సంబంధించి కానీ అండ్ ఇంకా మనకి ఏదైతే ఉన్నాయో వీటన్నింటికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుందన్నమాట September 15th. సో వీటికి సంబంధించి మీకు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.